అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకి అన్ని పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి. వైసీపీ కోటాలో పాగా వేసి పట్టు సాధించాలని టీడీపీ పావులు కదుపుతోంది. ఇక జిల్లాలోని లోకల్ బాడీస్ లో ప్రాధాన్యత కోసం బీజేపీ పాకులాడుతోంది. తమకి పట్టున్న చోట సత్తా చాటడానికి జనసేన తహతహలాడుతోంది. పట్టు నిలుపుకునేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోంది. నామ్కే వాస్తేగా మారిపోయిన కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పల్లెల నుంచి పట్టణాల దాకా స్థానిక సమరపు సందడి షురు అయింది. అయితే పోటీ ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య ఉంటుందని చెప్తున్నారు. ఆ రెండు పార్టీల లోకల్ స్ట్రాటజీ ఏంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుండడంతో ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడంతో పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసి కొత్త ఓటర్ల లిస్టు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్తున్నారు. ఇక ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థుల వేటలో ఉన్నాయంటున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి కూటమి అధికారంలో ఉండడంతో పోయిన చోటే వెతుక్కోవాలి అన్న ఆలోచనతో గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు గతంలో పంచాయతీల్లో సాధించిన పట్టును నిలబెట్టుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోందట. కూటమిలోని బీజేపీ, జనసేనలు ఉనికిని కాపాడుకునేందుకు తమకు ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో సీట్లు కేటాయించాలని కోరుతున్నారట. ఇక వామపక్షాల పోటీ నామమాత్రంగానే ఉండనుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో మెజార్టీ పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే అధికారంలో ఉన్నారు. దీంతో నిధుల సమస్యతో 2 ఏళ్ల పాటు పంచాయతీల్లో పాలన పడకేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్షానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లున్న ప్రాంతాల్లో అధికార కూటమి పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టలేదనే ఆరోపణలున్నాయి. ఆ పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకపోయినా వైసీపీ ప్రజాప్రతినిధులను ఎలాగోలా తమ వైపు తిప్పుకొని అధికార పార్టీ నేతలు పనులు చేసుకున్నారని చెప్తారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వార్ అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లుండగా ప్రస్తుతం అవి 62కు పెరిగాయి. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు వైసీపీ 41 గెలిచింది. టీడీపీ 6 డివిజన్లతో సరిపెట్టుకుంది. జనసేన ఒకచోట, 2 ఇండిపెండెంట్లు గెలిచారు. తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్పొరేటర్లు జంపింగ్ జపాంగ్ రాగం ఆలపించారు. 19 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక బాలినేనితో పాటు 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు వీళ్లంతా మాజీలుగా మారిపోయారు. వీళ్లు చేరినప్పుడు కూటమి బలం పెరిగినా ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయంటున్నారు. వైసీపీకి చెందిన ఈ తాజా మాజీలంతా ఇప్పుడు టీడీపీ, జనసేన తరపున టికెట్లు ఆశిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక గతంలో అదే డివిజన్లలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్ టికెట్ల కోసం పాత, కొత్త కాపులు కుస్తీలు పడుతుండటంతో కూటమి నేతలకు తల బొప్పి కడుతోందట. దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని వైసీపీ పావులు కదుపుతోందట. గ్రామ పంచాయతీ మండళ్ల పదవీకాలం ఏప్రిల్ 2, 2026న ముగిసిన నేపథ్యంలో విభజనను పూర్తి చేసి మార్చి 9లోగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని అధికారులను గతంలోనే ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల తుది జాబితాను ప్రచురించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందట. ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీలుండగా మార్కాపురం జిల్లాలో 406 ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో పట్టణ, గ్రామీణ ఓటర్లను పోలింగ్ స్టేషన్ల వారీగా చేర్చారు. పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు ఇప్పుడు ఓటర్లను పంచాయతీల వారీగా, వార్డుల వారీగా వేరు చేస్తున్నారు. గ్రామ పరిశీలన తర్వాత పంచాయతీల వారీగా, వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. కూటమి పక్షాల తరపున ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చెప్తున్నారు. ఇక జనసేన కూడా తనకు బలం ఉన్న చోట్ల పోటీ చేసేందుకు సై అంటోంది. బీజేపీ మాత్రం 1-2 పంచాయతీలు మాత్రమే అడుగుతోందని సమాచారం. మరోవైపు వామపక్షాలు ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఉడతా భక్తిగా వాళ్లకొచ్చే కొన్ని సీట్లలో పోటీ చేయడం ఆనవాయితీగా మారిందట. ఈ పరిస్థితుల్లో పంచాయతీ పోరు ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య జరగనుంది.